శారదకి 2 కొడుకులు, రమేష్, శంకర్. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసింది. రమేష్ భార్య అనామిక ఇంటికి పెద్ద కోడలు. అనామిక పేద కుటుంబం నుంచొచ్చిన కోడలు. ఇక శంకర్ భార్య అవని, ఆమె చిన్న కోడలు. అవని బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. అయినప్పటికీ ఆ 2 తోటి కోడళ్ళు అక్కా చెల్లెలలాగా కలిసిపోతారు. ఇదంతా చూస్తున్న శారద చాలా సంతోషపడేది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. అనామికకి 3 పిల్లలు కలుగుతారు. హరీషు, నవ్య, భవ్య. చిన్న కోడలికి పిల్లలు కలగలేదు. ఆ విషయంలో శారద కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు శారద చిన్న కోడల్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉండగా ఎదురుగా రంగమ్మ అనే ఆమె వస్తుంది. ఏదో గుడికెళ్తున్నట్టున్నారే శారద, అవనికి మొక్కు ఉంది, దాన్ని తీర్చడానికి వెళ్తున్నాం. నువ్వే ఆడకు బయలుదేరావు? మా అబ్బాయికి నిన్ననే పెళ్ళయింది, గుళ్ళో మొక్కు తీర్చుకుని ఇంటికి వెళ్తున్నాం. రంగమ్మ చెప్పిన మాటలకు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. అదేంటి, మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళయిందిగా, మళ్ళీ పెళ్ళంటావేంటి? అదేం చెప్తాంలే, పెళ్ళై 5 ఏళ్ళైనా కాయలేదు, పండు లేదు. ఆ అమ్మాయిలో ఏదో లోపం ఉందని అందుకే వదిలించేసుకున్నాం. ఇప్పుడున్న అమ్మాయికి 3వ నెల. ఆ మాటలకి అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. పెళ్లి నిన్నే అని చెప్పావు, అప్పుడే 3వ నెల అంటున్నావేంటి అని అడుగుతారు. నా కొడుకు కోడల నుండి విడాకులు తీసుకుని 1 ఏడాది అవుతుంది. తర్వాత మా అబ్బాయి అంతకుముందు ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ మాకెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయికి 3వ నెల. ఇటు పెళ్లి చేసుకున్న విషయం అంతా వేరే వాళ్ళ నుండి బయటపడింది. ఇక చేసేదేముంది, 2 కుటుంబాలం కలిసి అందరికీ తెలిసేలాగా పెళ్లి చేశాం. చుట్టుపక్కల ఎవరిని పిలవలేదులే, ఆయన వాళ్ళ వరకు పిలుచుకున్నాం అని జరిగిన విషయం గురించి చెప్తుంది. ఇక ఆ తర్వాత రంగమ్మ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, అన్నట్టు నీ 2వ కోడలో కూడా పిల్లలు లేరుగా, ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకో, ఎందుకు ఆలస్యం చేయడం, నేను మంచి కోసమే చెబుతున్నా అని ఒక ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలు కొంచెం అవనికి బాధగా అనిపిస్తాయి. ఇక ఇద్దరు కూడా గుడికెళ్ళి మొక్కు తీర్చుకొని ఇంటికి తిరిగొస్తారు. ఇంటికి తిరిగొచ్చిన దగ్గర నుంచి అవని మనసు అవనిలో ఉండదు. ఆమె రంగమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే నవ్య అవని దగ్గరికి వచ్చింది. అమ్మా, ఆడుకుందో రా అమ్మా, ఈరోజు భవ్య, హరీష్ అన్నయ్య ఇద్దరు కూడా బయట ఆడుకోవడానికి వెళ్లారు. నేను నీతో ఆడుకోవడానికి వచ్చాను. చూడమ్మా నవ్య, నేను అమ్మని కాదు, ఈ రోజు నుండి పిన్ని అని పిలువమ్మా. అమ్మ అని పిలుచుకునే భాగ్యం నాకు లేదమ్మా అంటూ నవ్యని పట్టుకుని ఏడుస్తుంది. నవ్య అక్కడి నుంచి అనామిక దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అవని అమ్మ ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుందమ్మా. అనామిక కంగారుగా అవని దగ్గరికి వస్తుంది. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావంటూ ఆరా తీస్తుంది. అప్పుడు తనకు జరిగిన విషయం అంతా చెప్తుంది అవని. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు అనుకుంటారు, నువ్వు దాని గురించి అసలు పట్టించుకోకు. మన అత్తగారు ఎలాంటి వారో మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? అత్తగారు నీతో ఏం అనలేదు కదా. ఇంతలోనే శారద అక్కడికి వచ్చి ఇలా అంటుంది. చూడమ్మా అవనే, నువ్వు తల్లి కాలేదని మేమెప్పుడు బాధపడలా. ఆ భగవంతుడు నీకు ఎప్పుడు బిడ్డను ప్రసాదిస్తే ఆ రోజు నీకు బిడ్డలు కలుగుతారు. అయినా నవ్య, భవ్య, హరీష్ని నువ్వు సొంత బిడ్డలాగా చూసుకుంటున్నావుగా. వాళ్ళు నిన్ను నోరారా అమ్మ అని పిలుస్తున్నారు. వాళ్ళు నీ బిడ్డలు కాకుండా పోతారా చెప్పు అని ధైర్యం చెప్పే మాటలు చెప్తుంది శారద. ఆ మాటలకి అవని అత్తగారిని పట్టుకుని ఏడుస్తూ, ఇలాంటి మంచి అత్తగారు, మంచి తోటికోడలు దొరకటం నా అదృష్టం అంటుంది. తర్వాత కళ్ళు తుడుచుకొని నవ్యతో సరదాగా ఆడుకుంటుంది అవని. అలా ఆ రోజు గడిచిపోతుంది. అనామిక ఆ తోటికోడలు బాధని ఎలా అయినా తీర్చాలని చుట్టుపక్కల పెద్దవారిని పిల్లల కోసం ఏం చేస్తే మంచిదా అని అడుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కూడా తిప్పుతుంది. కానీ వైద్యులు చెప్పేదేంటంటే అమ్మాయిలో ఎలాంటి లోపం లేదు అని. కానీ పిల్లలెందుకు కలగటం లేదనేది మాత్రం అర్థం కావటం లేదు. చాలా రోజులు గడుస్తూ ఉండగా అనామిక మార్కెట్కి వెళ్ళినప్పుడు శాంతమ్మ అని ఒక ఆమె కనబడుతుంది. అమ్మా అనామిక, బాగున్నావా? నీ తోటికోడలు నీతో బాగానే ఉంటుందా? నేను బాగానే ఉన్నాను పిన్ని, నా తోటికోడ కూడా నాతో బాగానే ఉంటుంది. డబ్బుందన్న అహంకారం, పొగరు ఏవి అసలు ఉండవు. చాలా మంచిదమ్మా. వాళ్ళ అమ్మ బుద్ధులు అసలు రాలేదు, వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చుంటాయి. బాగా డబ్బుందన్న గర్వం వాళ్ళ అమ్మకి. ఆ మాటలకి అనామిక ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అన్నట్టు అనామిక, నీకు 3 పిల్లలనే విన్నాను, మరి అవనికి పిల్లలేరా? లేదు పిన్ని, చాలామంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాం, కానీ అమ్మాయిలో ఏ లోపం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎన్నో మందులు వాడుతున్నా ఉపయోగం ఉండట్లేదు. అబ్బాయిలో కూడా ఎలాంటి లోపం లేదు. ఆ విషయం భార్యాభర్తలు ఇద్దరు తెలుసుకున్నారు. మరి ఆ భగవంతుడు వాళ్ళ మీద ఎప్పుడు దయ చూపిస్తాడో ఏమో. ఆ అమ్మాయికి ఏదో దోషం ఉంటుందమ్మా. ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల అవతల సూరపల్లి అనే గ్రామం ఉంటుంది.
అక్కడ తాయారని ఒక ఆమె ఉంటుంది. ఆమె అయితే దీనికి పరిష్కారం చెప్పుద్ది. అక్కడ ఒక బావి కూడా ఉంది అని చెప్పిన పరిష్కారం చేసి ఆ బావిలోకి నీళ్లు గనక తాగితే కామల పిల్లలు పుడతారు. నా కూతురు కూడా అలాగే చేశామమ్మ, పిల్లలు పుట్టారు. ఆ మాట వినగానే అనామికకి చాలా సంతోషం కలుగుతుంది. మీ నోట్లో పంచదార పోయాలి పిన్ని, చక్కని శుభవార్త చెప్పారు. నేను ఈరోజే అవనిని తీసుకుని అక్కడికి వెళ్తాను. ఏ పుట్లో ఏ బాగుందో అని సలహా చెప్పినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంది. జరిగిన విషయం అంతా తోటికోడలికి అత్తగారికి చెప్తుంది. ఆ మాటలు విన్న శారద వెంటనే ఆమెను తీసుకుని తాయారు దగ్గరికి బయలుదేరుతుంది. అక్కడ తాయారుకి జరిగిన విషయం అంతా చెప్తారు తోటికోడలిద్దరు. ఇక తాయారు అవని చేయి పట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత, బంగారు దోషముంది. పూర్వజన్మలో చిన్న తప్పు కారణంగానే ఇలా జరుగుతుంది. దానికి పరిష్కారము ఉంది. అదేంటంటే తన తోటికోడలు ఎవరైతే ఉన్నారో ఆమె తన పుట్టింటి నుంచి తెచ్చిన బంగారంతో తనకి గాజులు చేయించి ఆమెకి వెయ్యాలి. తర్వాత అక్కడ కనబడుతున్న బావిలో నీళ్లు తాగాలి. అలా నీళ్లు తాగిన వారం రోజులకి ఈ బంగారు గాజులు మాయా బంగారు గాజులుగా మారి ఈమెకి గర్భం వచ్చేలా చేస్తాయి. అయితే ఈ గాజులు ధరించిన కొన్ని రోజులు తోటికోడలు నేల మీద పడుకోవాలి. ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. తను గర్భవతి అని తెలిసిన తర్వాత ఆ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆ మాటలకి అనామిక సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని సరాసరి బంగారం పనిచేసే సేటు దగ్గరికి వెళ్తారు. అక్కడ అనామిక తన కమ్మలు తాలిబొట్టుని అక్కడున్న అతనికిస్తుంది. అది చూసిన అవని, అక్క ఏంటి తాలిబొట్టు తీసిస్తున్నావు? కంగారు పడుకో, మీ బావగారు కట్టిన తాడు నా మెళ్ళలోనే ఉంది. నేను నా పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కేవలం ఇది మాత్రమే. తాయారు గారు చెప్పినట్టు వీటితో బంగారు గాజులు చేయిస్తున్నాను అని తనతో చెప్పి ఆయన్ని బంగారు గాజులు చేయమని చెప్తుంది. ఇక ఇద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఇద్దరూ వెళ్ళి ఆ బంగారు గాజులు తీసుకుని మళ్ళీ తాయారు దగ్గరికి వెళ్తారు. ఆమె ముందే ఆ గాజులు అనామిక అవనికి అందిస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న బావిలో నీళ్లను తాగిస్తుంది. ఆ తర్వాత తోటికోడలిద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు నుంచి అనామిక ఒక్కపూటే భోజనం చేస్తూ నేల మీద పడుకుంటుంది. అలా వారం రోజులు గడిచాయి. ఆ రోజు నిజంగానే ఒక అద్భుతం జరుగుతుంది. అవని చేతికున్న బంగారు గాజులు మెరుస్తూ మాయాగాజులుగా మారిపోతాయి. ఆ తర్వాత అవి మాయమైపోతాయి. ఉదయాన్నే అవని నిద్రలేచి అనామిక దగ్గరికి వెళ్తుంది. నేలపై పడుకున్న అనామికని నిద్రలేపుతుంది. అనామిక నిద్రలేచి అవని చేతివైపు చూస్తుంది. అవని, నీ చేతికి బంగారు గాజులేమయ్యాయే? అవని చాలా కంగారుగా, ఏమో అక్క నాకు తెలీదు, నేనిప్పుడే నిద్రలేచాను అని అంటుంది. ఇక వాటి కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో అవనికి వాంతులు మొదలవుతాయి. అత్తగారు శారద అక్కడికొస్తుంది. అవనిని పట్టుకుని చూస్తుంది. అవని గర్భవతి అని తెలుస్తుంది. ఇక వాళ్ల సంతోషానికి అవధులుండవు. అందరూ నిద్రలేచి వస్తారు. విషయం తెలుసుకుని చాలా సంతోషపడతారు. పిల్లలు 3 అక్కడికొస్తారు. మీకు తమ్ముడు పుట్టబోతున్నాడు అని చెప్పటంతో వాళ్ళు తమ్ముడొస్తున్నాడు అంటూ కేకలు వేస్తారు. ఆ బంగారు గాజులే పెద్ద అద్భుతాన్ని చేసే, అందుకే మాయమైనట్టున్నాయి. మరేం పర్వాలేదు, మనకంతా మంచి జరిగింది. అక్క, నీ మేలు నేను అసలు మర్చిపోలేను. తోటి కోడలంటే అచ్చం నీలాగే ఉండాలని నాకు తెలిసి వచ్చేలా చేశావు. నీకు చాలా కృతజ్ఞతలక్క అని అవని అనామికకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అవని తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అవని తల్లి, అయ్యో, మీ తోటి కోడల అనామిక చాలా మంచిది. నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. పాపం ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్నతో పెళ్లికొచ్చినప్పుడు డబ్బు లేనోళ్ళని మీరేసుకున్న బట్టలను చూసి ఇస్త్రాకులెత్తే వాళ్ళని చాలా అవమానించి మాట్లాడాను. పాపం అవన్నీ మనసులో పెట్టుకోలేదు. తను మేలు కోరుకుని సహాయం చేసింది. నా తప్పేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మాటలు విన్న అవని చాలా కోపంగా తల్లితో ఇలా అంటుంది. అమ్మా, అలా ఎందుకు చేసావు? డబ్బుందన్న గర్వం కదా నీకు. నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో. ఆయన ఎంత అవమానం చేసినా ఒక్కరోజు కూడా ఈ విషయాన్ని నాకు ఎవరూ చెప్పలేదు. నాకే కాదు, అనామిక ఇంట్లో ఎవరికి చెప్పలేదు. తన అచ్చం నన్ను సొంత చెల్లిలాగే చూసుకుంది. అనామికకి ఫోన్ ఇస్తున్నాను, ఇప్పుడే క్షమాపణ చెప్పు. నేనే స్వయంగా వచ్చి చెప్తానమ్మా అని అక్కడి నుంచి బంగారు నగలతో అనామిక ఇంటికొస్తుంది అవని తల్లి. అనామికకి వాటిని బహుమతిగా ఇచ్చి ఆమె చేతిని పట్టుకుని క్షమాపణ కోరుతుంది. ఏం పర్వాలేదు పిన్ని, జరిగింది నేనెప్పుడో మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. ఆయన ఈ బంగారం అంతా నాకేమొద్దు. నువ్వు గనక వీటిని తీసుకోపోతే నన్ను క్షమించలేదనుకో నేను భావిస్తాను. ఆ మాటలకి అనామిక ఆ బంగారం తీసుకోవాల్సి వస్తుంది. ఇక అందరూ కలిసిపోయి సంతోషంగా ఉండటం మొదలు పెడతారు. కొన్ని నెలల్లోనే అవనికి కవల పిల్లలు పుడతారు. ఇక మరింత సంతోషం కలుగుతుంది ఆ కుటుంబానికి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
అనామిక, అవని ఇద్దరూ హోలీ పండుగని కుటుంబంతో జరుపుకుంటూ ఉంటారు. అవని రంగులు పూయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ పరిగెడుతూ ఉంటారు. అత్తగారు శారద అది చూసి, అనామిక, అవని, జాగ్రత్తమ్మ, చిన్నగా పరిగెత్తండి, బండలు జారిపోతాయి అంటూ వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇంతలో శారద భర్త ప్రసాదు, అబ్బబ్బబ్బా, ఏంటే ఇల్లు మొత్తం ఈ రంగులు వాడకూడదు కదా, ఇట్ట ఎందుకు చేస్తున్నారు? ఇవి అనామిక, అవని స్వయంగా ఏ రసాయనాలు కలపకుండా తయారు చేసిన రంగులు. ఏం కాదు, మీరు కంగారు పడబాకండి. అలా అయితే సరేలే అంటూ ప్రసాద్ కూడా శారద మీద రంగులు పూయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో నవ్య, భవ్య శారదని పట్టుకొని, తాతయ్య త్వరగా రా, నాయనమ్మ వెళ్ళిపోతుంది అంటూ పిలుస్తారు. ప్రసాద్ వెంటనే ఆమె మీద రంగులు చల్లుతాడు. పిల్లలు ఆనందంతో కేకలు వేస్తారు. ఒరే పిల్లలో, మీరు నా చేతులు అయిపోయారు చూసుకోండి అంటూ పిల్లల వెంట పడుతూ ఉంటుంది శారద. ఇంతలో హరీష్ తన తండ్రి వెంట, తన బాబాయ్ వెంట పడుతూ రంగులు జల్లుతూ ఉంటాడు. అలా కుటుంబం అంతా హోలీ పండుగని ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. ఇంతలో అనామిక, అవునవని, రోడ్డు మీద అందరూ కనబడుతున్నారు, సుబ్బమ్మత్త మాత్రం కనిపించట్లేదు. నిజమే, సుబ్బమ్మత్త కాదు, శాంతి కూడా కనిపించట్లేదు. వీళ్ళిద్దరు మన నుంచి తప్పించుకొని అక్కడ దాక్కున్నారేమో, కనిపెట్టేద్దాం పదా అని ఇద్దరు తోటికోడళ్ళు వాళ్ళిద్దరి కోసం వెతకటం మొదలు పెడతారు. ఇంతలో శాంతి ఇంట్లో తలుపులు వేసుకొని వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని, పోయిన ఏడాది నేను, నా భర్త, అనామిక కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నాం. ఈ ఏడాది నా భర్త లేడు, అందుకే హోలీ పండుగ జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాను. నాకు చాలా బాధగా ఉంది, నా భర్త బ్రతుకుంటే అని చెప్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడబాక్ శాంతి, కాలం ఇప్పుడు ఒకేలాగుంటుందా? భగవంతుడు మన రాతని ఎలా రాసుంటే అలాగే జరుగుద్ది. కొన్ని సంతోషాలు మనకి జ్ఞాపకాలుగా మిగులుతాయి, వాటిని వదిలే. అలా కా సుబ్బం పిన్ని, ఇప్పుడు హోలీ ఎందుకు జరుపుకుంటారు? అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో అందమైన కొత్త రంగులు నింపుకోవాలని సూచనగా హోలీ జరుపుకుంటూ ఉంటారు కదా. మరి భర్తలు లేని మనం మన జీవితాల్లో రంగులు నింపుకోవాలని ఆశపడ్డం తప్ప? ఆ మాటలకి సుబ్బమ్మ చాలా బాధపడుతూ, ఏమోనమ్మా, ఈ పండగ విధవరాలు చేసుకుంటుందో లేదో నాకు తెలీదు. నేనైతే ప్రతి హోలీ పండక్కి అసలు ఊర్లోనే ఉండను, అడవుల్లోకి వెళ్ళిపోతాను. ఈ ఏడాది నువ్వు ఉన్నావు కాబట్టే ఉన్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ అవని, అనామిక ఇద్దరూ వింటారు. ఇంకా వీళ్ళు ఏ కాలంలో ఉన్నారో, ఇంకా అంటరానితనంగా ఉండాలని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? అది చేయకూడదు, ఇది చేయకూడదు అని వాళ్ళు ఎందుకు భావిస్తున్నారు? అక్క, తలుపులు తీయమని అతను బయటికి పిలువక్క, ఆ బయటికి రాగల రంగులు కొట్టేద్దాం. అందుకు అనామిక సరే అని సుబ్బమ్మత్తని బయటకు పిలుస్తుంది. సుబ్బమ్మ చాలా కంగారుగా బయటకు వస్తుంది. అవని వెంటనే ఆమె మీద రంగులు జల్లుతుంది. అయ్యయ్యో, మీరెంత పెద్ద పాపం చేశారు, అసలు ఇలా చెయ్యొచ్చా? అసలు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మేమేమంత పెద్ద తప్పు చేశామత్తా? ఇప్పుడు దాకా మీరు మాట్లాడుకున్నదంతా మేము విన్నాం. హోలీకి రంగులు కొట్టుకోవడం అనేది కొత్త ఆనందానికి ఆహ్వానం పలకడం లాంటిది. మీ జీవితంలో కొత్త మలుపులు రావద్దా? అయ్యో, మీకు అసలు ఏమీ తెలీదు. మాకు భర్తలు లేరు, మేం విధవరాళ్ళమే. ఎవరో ఇలాగో హోలీ పండుగ జరుపుకుంటారు చెప్పు నువ్వే? ఎవరో ఆనందంతో హోలీ పండుగ జరుపుకోరు కదా. అత్తయ్య, శుభం పలకడం అనేది మనుషుల్లో కాదు, మనిషి యొక్క మనసులో ఉండాలి. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. అలాంటి స్వచ్ఛమైన మనసుతో మాకు రంగులు పూయండి. మీ మంచి మనసుతో మా జీవితం కొత్త రంగులు దిద్దుకోవాలని మమ్మల్ని ఆశీర్వదించి రంగులు వేయండి. ఆ మాటలకి సుబ్బమ్మకేం చెప్పాలో అర్థం కాదు. తను ఏడుస్తూ ఇలా అంటుంది. భగవంతుడా, అన్నిటికీ నువ్వే ఉన్నావు అంటూ వాళ్ళని ఆశీర్వదించి రంగులు పూస్తుంది. లోపలున్న శాంతి అది చూసి ఆనందంతో బయటకొస్తుంది. అవని, అనామిక శాంతికి రంగులు పూస్తారు. శాంతి ఆనంద బాష్పాలతో వాళ్ళకి రంగులు పూస్తుంది. అలా అందరూ కూడా బయటకొచ్చి రంగులు పూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో రమేష్ స్నేహితుడు ఆనంద్ అటుగా వస్తూ ఉంటాడు. శాంతి అతనికి రంగులు పూస్తుంది. రంగులు పూసి హ్యాపీ హోలీ అని, హోలీ శుభాకాంక్షలు అని చెప్తుంది. అతను నవ్వుతూ హ్యాపీ హోలీ అంటూ ఆమెను చూస్తూ అలా ఉండిపోతాడు. ఇంతలో రమేష్ అతన్ని గమనించి, రే ఆనంద్, త్వరగరా, అక్కడే ఉన్నావంటే రంగులో తడిసిపోతావు అంటూ లోపలికి పిలుస్తాడు. ఇక రమేష్, ఏంట్రా, నేను రేపొచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటానని చెప్పాను కదా? లేదురా, నేను రేపు ఉండటం లేదు, ఊరెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. అందుకే ఈ డాక్యుమెంట్స్ నీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఇంతలో ఆ దూరంగా కనబడుతున్న అమ్మాయి ఎవరో నాకు వచ్చి రంగు పూసిందిరా. రమేష్ ఆ అమ్మాయిని చూసి, తన పేరు శాంతిరా, నాకు వరుసకు చెల్లెలవుతుంది.
చాలా మంచి అమ్మాయి. సరే కానీ నువ్వు లోపలికి రా అంటూ అతన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. పొలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అనామిక అవని పేరు మీద మార్చేశానురా. ఇక్కడ నేను ఊరు వెళ్ళి ఓ 4 రోజులు వచ్చేస్తాను. అదేంట్రా, ఇందాకేమో ఎప్పుడొస్తానో తెలీదన్నావు, ఇప్పుడేమో 4 రోజుల్లో వస్తానంటున్నావు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదేం లేదులేరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అనామిక అవని ఇద్దరూ కూడా, తమ్ముడు ఆనంద్, హోలీ పండుగ జరుపుకోవాలని నువ్వెక్కడికి వెళ్తున్నావు చెప్పు అంటూ ఇద్దరు అతనికి రంగులు కొడుతూ ఉంటారు. ఆనంద్ కూడా వాళ్ళకి రంగులు కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ శాంతికి కూడా రంగులు పూస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం సమయం దాకా వాళ్ళు హోలీ ఆడి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అనామిక అవని సుబ్బమ్మతని శాంతిని భోజనానికి రమ్మని పిలుస్తారు. వాళ్ళు కూడా సరే అని చెప్తారు. హోలీ రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా ఆనంద్ అక్కడికి వస్తాడు. ఆనంద్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆనంద్, సమయానికి వచ్చావురా, రా అందరం కలిసి భోజనం చేద్దాం. రమేష్, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తావా? రమేష్ వస్తున్నానంటూ బయటకు వెళ్తాడు. చూడు రమేష్, నేను మొట్టమొదటిసారిగా శాంతిని చూసి చాలా ఇష్టపడ్డాను. నువ్వే అమ్మాయిని ఒప్పించి మాకు పెళ్లి చేయించాలి. అరే ఆనంద్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? శాంతికి ఇదివరకే పెళ్ళయింది. తన భర్త చనిపోయాడు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదరా. తను ఇప్పటికే చాలా బాధల్లో ఉంది. మరేం పర్వాలేదురా, ఆ అమ్మాయి భర్త చనిపోయాడైనా నాకేం పర్వాలేదు. మేం సంతోషంగా ఉండాలంతే. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అనామిక అవని విని ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు. శాంతి చాలా మంచి అమ్మాయి. నిజంగా ఈ రోజు చేసిన హోలీ పండుగ రోజు తన జీవితంలో కొత్త రంగులు నింపుకోవడానికి భగవంతుడే నిన్ను పంపించినట్టున్నాడు. నేను అవని ఇద్దరం తనతో మాట్లాడి పెళ్లి కొప్పిస్తాం, సరేనా? అందుకు ఆనంద్ చాలా సంతోషపడతాడు. అవని అనామిక ఇద్దరూ ఆనంద్ గురించి శాంతికి చెప్తారు. శాంతి ఆ మాటలు విని చాలా భయపడుతూ, ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాను. ఇతను పెళ్ళి అంటున్నాడు, నాకు చాలా భయంగా ఉంది. మళ్ళీ జరగరాంది ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. భగవంతుడు నీకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వు కాదనబాక. ఆనంద్ మాకు ఎన్నో ఏళ్ల నుండి తెలుసు, మంచి పిల్లాడు. కాదనకుండా పెళ్లి కొప్పుకో. సుబ్బమ్మ కూడా అదే విషయాన్ని చెప్తుంది. అందరూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. శాంతి వాళ్ళ మాటలు విని పెళ్లి కొప్పుకుంటుంది. సరిగ్గా 3 రోజులు తిరిగేలోపే ఆనంద్కి శాంతికి పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అదే వీధిలో కాపురం పెడతారు. పెళ్ళైన 2 రోజుల తర్వాత శాంతి అనామిక వాళ్ళ ఇంటికొచ్చి అనామిక అవనిలతో ఇలా అంటుంది. నిజంగానే మీరు జరిపిన హోలీ పండుగ నా జీవితంలో కొత్త వెలుగును రూపుదిద్దుకునేలాగా చేసింది. మీరు గనక మాతో హోలీ ఆడకపోయి ఉంటే నేను బయటకు వచ్చేదాన్ని కాదు. నేను ఆనందని కలుసుకునేదాన్ని కాదు. నేను మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను. మా దేవుంది చెప్పు, భగవంతుడు తన నిర్ణయాన్ని ముందే రాసిపెట్టున్నాడు. మీకు ఇలా జరిగింది. ఇంతకుముందు జరిగింది ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు. తప్పకుండా ఉంటాను. ఈరోజు మీరందరూ భోజనానికి మధ్యాహ్నం మా ఇంటికి రావాలి, మర్చిపోవద్దు. నేను సుబ్బమ్మ పిన్ని కూడా చెప్పొస్తాను అని సుబ్బమ్మ దగ్గరికి వెళ్తుంది. శాంతి అక్కడికి వెళ్లి మనస్ఫూర్తిగా దీవించమని కోరుతుంది. సుబ్బమ్మ మొదట్లో సందేహించినా కూడా అనామిక వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చి మనసారా దీవిస్తుంది. అమ్మా శాంతి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండు. నిజంగా అనామిక అవని పుణ్యమా అంటూ కొత్త జీవితం నీకొచ్చింది. నువ్వు జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండు. నీ భర్తతో ఎప్పుడు అనుకోగా ఉండు. భగవంతుని తలుచుకుంటా ఉండు. నీకంతా శుభమే కలుగుతుంది అని దీవిస్తుంది. అప్పుడు శాంతి సంతోషంగా, పిన్ని, ఈరోజు మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే చేద్దువు. అనామిక వాళ్ళకు కూడా చెప్పాను, వాళ్ళు కూడా వస్తానన్నారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసిరా పిన్ని అని పిలుస్తుంది. అందుకు సుబ్బమ్మ కూడా సరే అంటుంది. ఇక అందరూ కలిసి శాంతి ఇంటికి భోజనానికి వెళ్తారు. పిల్ల పెద్ద అందరూ కూడా భోజనాలు చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు. ఆనంద్ శాంతి ఈ హోలీ పండుగ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమంటూ మాట్లాడుకుంటూ అనామిక వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. తోటి కోడళ్లు చేసిన హోలీ పండుగతో కొందరి జీవితాల్లో కొత్త వెలుగులొస్తాయి. అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. మీ జీవితాల్లో కూడా సంతోషకరమైన రంగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అనామిక ఛానల్.